సిటీలో గణేష్ ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. రెండో రోజు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే నగర వ్యాప్తంగా ఏంటంటే కొన్ని 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 వినాయకులు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న గణనాథులని హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద రెండో రోజుకే నిమజ్జనం చేసేందుకు కూడా భక్తులు వస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ చూడొచ్చు. ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు రెండో రోజు, రేపు మూడో రోజు కూడా విగ్రహాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటికి తగ్గట్టుగానే అంటే గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు అన్ని అధికారుల సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లైటింగ్ కనుక చూసుకున్నట్టయితే లైటింగ్ కానీ ఇటు ట్యాంక్ బండ్లో చిన్నపిల్లలతో కలిసి వస్తారు కాబట్టి ఎవరు కానీ తొంగి చూడకుండా లేదంటే ఈ వినాయక విగ్రహాలని అందులోకి విసిరేయకుండా బారికేడ్లు అంటే జాలి లాంటివి కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు కూకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద కూడా ఈరోజు స్థానిక బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్తో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతితో కలిసి కూడా అక్కడ చెరువు పరిశీలించారు. ముఖ్యంగా వినాయకులను తీసుకొచ్చే సమయంలో వాహనాలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎక్కువ మంది జనాభా వస్తారు కాబట్టి ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పై ఉన్నారు. ముఖ్యంగా సిటీలోని ఉన్నటువంటి చెరువులలో కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. అటు బేబీ పౌండ్స్ కానీ ఇతరత్ర ఎక్కడైతే చెరువులు ఉంటాయో వాటన్నిటిని కూడా నిమజ్జనం మూడో రోజు నుంచే సిటీలో చిన్న చిన్న గణనాథులు ఉంటాయి కాబట్టి వాటి దగ్గరలో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ట్యాంక్ బండ్ మీద కూడా మనకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం కూడా ఇటు బయో టాయిలెట్స్ కానీ ఎక్కడికక్కడ అంటే ఏర్పాటు చేశారు. అటు ట్యాంక్ బండ్ హెల్ప్ లైన్ సెంటర్తో పాటు హెల్త్ సెంటర్లు, అత్యవసరమైతే హెల్త్ క్యాంపు సెంటర్ కూడా ఈ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు. చూడొచ్చు విజువల్స్లో. అంటే ఈరోజు వీకెండ్ కావడంతో కూడా ట్యాంక్ బండ్ మీద ఫుల్ రష్ ఉందనే చెప్పచ్చు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గరే ఖైరతాబాద్ బడా గణేష్ ఉంటాడు కాబట్టి పిల్లా జిల్లా కుటుంబ సమేతంగా వచ్చి ఆ యొక్క బడా గణేష్ను దర్శించుకుంటున్నారు భక్తులు. సో మొత్తానికి అయితే ఈ గణనాథుడు మాత్రం 2 రోజులు పూజలు అందుకున్న ఈ చిన్న చిన్న గణపతులు ఎవరైతే ఇళ్లలో కానీ ఆఫీసుల్లో కానీ అపార్ట్మెంట్లలో విల్లాల్లో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న గణపతులను మాత్రం హుస్సేన్ సాగర్ చెంతకంటే గంగమ్మ 2 రోజులు పూజ అందుకున్న అనంతరం గంగమ్మ ఒడికి గణపతిని మాత్రం భక్తులు తీసుకొస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ హుస్సేన్ సాగర్ వద్ద చాలా సందడి నెలకొందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో అనిల్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ నుండి.